ఇక ఉస్మానియా యూనివర్సిటీలో వసతి గృహాల రక్షణ కరువైందంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. విద్యార్థులకు పూర్తి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. నిన్న గుర్తు తెలియని వ్యక్తి హాస్టల్లోకి ప్రవేశించి కత్తితో అమ్మాయిని బెదిరించి విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు విద్యార్థులు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఓయూ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో ధర్నా చేస్తున్న విద్యార్థులకు మిస్టర్ గోపాల్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ కుమార్ వచ్చి హాస్టళ్లకు 20 నుంచి 30 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, హాస్టల్ కాంపౌండ్ వాల్ పెద్దదిగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు రక్షణ లేకపోవడం, ఉస్మానియాలో గర్ల్స్కు రక్షణ లేకపోవడం, నశించాలి అధికారుల నిర్లక్ష్య వైఖరి. ఇన్సిడెంట్ జరిగింది. ఒక అతను ఎవరో తెలియని అతను వచ్చి ఒక అమ్మాయి ఫోన్ తీసుకొని అమ్మాయి పైన అటాక్ చేయడం జరిగింది. ఆమె కొంచెం స్ట్రాంగ్ కాబట్టి నైఫ్ కూడా ఉంది అతని దగ్గర. నైఫ్ని పడేసి తను సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంది కాబట్టి మిగతా గర్ల్స్ చూసి అరిచారు కాబట్టి అతను పారిపోవడం జరిగింది. అతను పారిపోవడం కంటే ముందు వార్డెన్కి వచ్చి వేరే వింగ్ వాళ్ళు చూసి వార్డెన్కి చెప్పారు, ఇట్లా ఒక అతను ఉన్నాడు కత్తి పట్టుకొని బెదిరిస్తున్నాడు అంటే, కత్తి ఉంది కదా నాకు భయం అయితే నేను రాను అన్నారు వార్డెన్ వాళ్ళు. అలా వాళ్ళే భయపడితే వాళ్ళు అసలు ఎందుకు ఉండడం అనేది ఇప్పుడు క్వశ్చన్. ఇక్కడ అసలు వాళ్ళు లేకపోతే మేమే ఉంటాం కదా. వాళ్ళు సెక్యూరిటీ నైట్ డ్యూటీ చేసే సెక్యూరిటీ వాళ్ళు అసలు తిరగాలి, మొత్తం తిరిగి చూసుకోవాలి అసలు అందరు సేఫ్టీగా ఉన్నారా లేదా అని. ఇక్కడ 2 సీసీ కెమెరాస్ ఉన్నాయి బయట, అవి కూడా ఎందుకు? చాలా మనీ పోయి ఒక తెలియని ఆమె లోపలికి వచ్చి చాలా మనీ పోయినాయి కాబట్టి అడగంగా 2 ముందు సీసీ కెమెరాస్ పెట్టించారు. ముందట వాల్స్ కనిపిస్తున్నాయి, వెనకాల చుట్టూ అసలు ఎటు వాల్స్ లేవు కాబట్టి అందరు రాగలుగుతున్నారు. మళ్ళీ ఎవరు ఇమీడియట్ గా మేము అందరము హాస్టల్ దగ్గరికి రావడం జరిగింది. స్టూడెంట్స్ తోని ఇంటరాక్ట్ కావడం జరిగింది. దాదాపు 50 మెంబర్ స్టూడెంట్స్ తోని నేను, వైస్ ప్రిన్సిపాల్, అడిషనల్ చీఫ్ వార్డెన్ వీళ్ళందరం కూడా వెళ్ళి స్టూడెంట్స్ అందరికి కూడా మేము ధైర్యం చెప్పాము. ఆ స్టూడెంట్ ఎవరైతే ఈ నైఫ్ అటాక్ ఉందో తనని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి మా తరఫున అంటే దాదాపు మేము 3-4 అవర్స్ కంటిన్యూస్గా మార్నింగ్ టైంలో ఉన్నాము. తర్వాత ఈవినింగ్ కూడా వచ్చేసి సెక్యూరిటీ 5 మెంబర్స్ అడిషనల్ స్టాఫ్ను కూడా ఇచ్చాము. ఎవరైనా అక్కడ మాట్లాడారు, 2 ఉమెన్ సెక్యూరిటీ గార్డ్స్, తర్వాత 2 మెన్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. రెగ్యులర్గా 4 మెంబర్స్ ఉంటారు. 4 మెంబర్స్తో పాటు ఇంకా 4 మెంబర్స్ అడిషనల్ కూడా ఇచ్చి సీసీ కెమెరాస్ ఎక్కడెక్కడ పెట్టాలని ఈ ఉమెన్ ఎవరైతే వార్డెన్స్ ఉన్నారో ఆ ఉమెన్ వార్డెన్స్ను కూడా స్టూడెంట్స్ దగ్గర నుండి విచారించిన తర్వాత అంటే వాళ్ళ సజెషన్స్ తీసుకొని ఏ పాయింట్ దగ్గర పెట్టాలి అనే దానిపైన కూడా మేము వర్కౌట్ చేసాము. ఇప్పుడు ఆ వర్క్ కూడా జరుగుతున్నది. అంటే పోలీసులు అక్కడ ఫ్రంట్ మాత్రమే పెట్టాలని రిక్వెస్ట్ స్టూడెంట్స్ వాళ్ళు కోఆపరేట్ చేయలేదు ఫస్ట్. ఎందుకంటే స్టూడెంట్స్ గర్ల్స్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళకి కొంచెం ప్రైవసీ ఉండాలి, ఫ్రీ మూవ్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చేసారు. అంటే మా అడిషనల్ చీఫ్ వార్డెన్ కూడా ఉంది మేడం, వాళ్ళని అడగండి. అందుగురించే మేము 4 పెట్టాము ఇక్కడ. సో ఈ మధ్యనే నేను ప్రిన్సిపల్ అయిన తర్వాతనే ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అంతకుముందు అసలు లేవేవి కూడా. సో మేము స్టూడెంట్స్ పైన ఎక్కువ అంటే వాళ్ళ సెక్యూరిటీ పైన ఎక్కువ ఫోకస్ చేశాం కాబట్టి ఆ 4 కెమెరాస్ కూడా ముందు పెట్టాము. ఇంకా మిగతా కూడా పెడతామని చెప్తే వాళ్ళు ఏంటంటే కొంచెం ప్రైవసీ ప్రాబ్లం వల్ల వద్దని చెప్పారు. ఇప్పుడు ఏం చేశారంటే కంపల్సరీ మాకు కావాలన్నారు.